ప్రభునందు చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రియులారా, వివాహ కార్యక్రమంలో వివాహాన్ని ఉద్దేశించి దేవుని యొక్క ఉద్దేశాలను తెలియజేయవలసిన బాధ్యత క్రైస్తవ వివాహంలో దేవుడు పెట్టిన ఒక ప్రధానమైన ఆజ్ఞగా మనకు కనబడుతుంది. అందునిమిత్తమే ఏ క్రైస్తవ వివాహమైనా ఆ క్రైస్తవ వివాహములో తప్పనిసరిగా వివాహాన్ని ఉద్దేశించి దేవుని గ్రంథంలో నుంచి కొన్ని విలువైనటువంటి సంగతులను తెలియజేస్తూ ఉంటారు. ప్రియరా, మానవ జీవితంలో వివాహం అనేది ఒక ప్రత్యేకమైనది. పుట్టుక అనేది మన ప్రమేయం లేకుండా మనకు తెలియకుండా జరిగేది. పుట్టుక అనగానే మన ప్రమేయం ఏమీ లేదు, మనకు తెలియకుండా జరిగేది జన్మ లేదా పుట్టుక. ఇక రెండు, మరణాన్ని గురించి ఆలోచించినప్పుడు మరణం కూడా ఎప్పుడు ఎలా వస్తుందో అన్న సంగతి ఏ మనిషికి లేదా ఏ మానవునికి తెలియకుండా జరిగేది. పుట్టుక ఎలానో మన ప్రమేయం లేకుండా జరిగింది, మరణం కూడా మనకు తెలియకుండానే జరిగిపోయేది. ఈ జననానికి మరణానికి ఈ మధ్యకాలంలో మన ప్రమేయంతో జరిగే ఒకే ఒక కార్యక్రమం, అది వివాహ కార్యక్రమం. అందుకే వివాహ కార్యక్రమం అనేటప్పటికీ చాలా ఏర్పాట్లు, కారణం మన ప్రమేయంతో జరుగుతుంది కనుక ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనే ఈ విషయాలన్నిటిని గురించి నెలలుగా ఆలోచించి చాలా ఘనంగా ఆ వివాహ కార్యక్రమాన్ని జరిగించటం ఈ సమాజంలో మనం చూస్తున్నటువంటి వాస్తవం. అయితే క్రైస్తవ వివాహంలో ఆడంబరాలకు కంటే దేవుని మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనే సంగతిని మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేయటానికి ఈ సమయంలో ఇష్టపడుతూ, ఇక వివాహం యొక్క ఉద్దేశం, వివాహం వెనుక దేవుని యొక్క ఆలోచనలను కొన్ని మాటల్లో మీకు తెలియచేసి నేను ముగించేస్తాను. ప్రియులారా, సహజంగా వివాహం అనేటప్పటికీ వధూవరులు అబ్బాయి తరపున అమ్మాయి తరపున బంధువులు లేదా కుటుంబీకులు కూర్చొని మాట్లాడుకునే మాటలు మొదలుకుంటే వివాహ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఎంతో ఎదురుచూపు, ఎంతో ఆసక్తి, ఎంతో సంతోషం. వారిరువురిని ఒకటి చేసిన తర్వాత ఇక మన పని అయిపోయింది అని రిలాక్స్ అవ్వటం అనేది మనం చూసే ఒక విషయంగా మనకు తెలుసు. అయితే ఈరోజు వివాహాల పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు సమాజంలో వివాహమై ఒక 3 నెలలు 6 నెలలు కూడా కలిసి ఉండలేని పరిస్థితిలోకి ఈరోజు సమాజం దిగజారిపోయిందని చెప్పాలి. ఒకప్పుడు ఎక్కువగా విద్య లేని కాలంలో వివాహాలు చాలా బలంగా ఉంటే, ఈరోజు విద్య ఉన్న ఈ కాలంలో వివాహాలు లేదా వివాహ వ్యవస్థ రోజు రోజుకి బలహీనపడుతున్న పరిస్థితిని చూస్తున్నప్పుడు
చాలా బాధ కలుగుతుంది. ఈరోజు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేదా ఏ కోర్టు మెట్లెక్కినా మనకు కనిపించేటువంటి ప్రధానమైన సమస్యలతో కూడుకున్న కేసులు ఏమైనా ఉన్నవా అంటే అది వివాహానికి సంబంధించినవి ఎక్కువగా ఉండటం మీకు తెలుసు. ఎందుకు వివాహమై కొద్ది రోజులు కొన్ని నెలలు కూడా గడవక మునిపే ఎందుకు పంచాయతీ అంటున్నారు, ఎందుకు కేసులు అంటున్నారు, ఎందుకు కోర్టులు అంటున్నారు, చివరికి ఎందుకు విడిపోతున్నారు అనే ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు ఎక్కడో సమస్య, ఆ సమస్యకు మూలం, ఆ సమస్యకు కారణం అసలు ఆ వివాహం వెనుకున్నటువంటి ఆ ఉద్దేశం, వివాహము ఎంత ఘనమైనదో, వివాహము ఎంత పవిత్రమైనదో ఆ విషయాలపైన ఇరువురికిని, ఇరు కుటుంబాలకును సరైన అవగాహన లేదా అనిపిస్తుంది. రెండో విషయం ఏంటంటే సహజంగా వివాహం అనేటప్పటికీ ఏం ఆలోచిస్తారు ఎక్కువగా? ముందు అబ్బాయి గురించి ఆలోచిస్తున్నప్పుడు అబ్బాయి అందంగా ఉన్నాడా లేదా అనేది ఒక క్రైటీరియాగా పెట్టుకుంటారు. ఓకే, అందంగా ఉన్నాడు అనుకున్నప్పుడు రెండు, ఆస్తి ఉందా అనేది రెండవదిగా చూస్తారు. ఓకే, ఆస్తి కూడా ఉంది, ఇంకా ఏంటి, ఉద్యోగం ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు. ఆ ఉద్యోగం కూడా ఉంది, ఉంటే ఆ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగమా లేదా గవర్నమెంట్ ఉద్యోగమా అని ఆలోచిస్తారు. అంటే సహజంగా ఈరోజు వివాహం అనేటప్పటికీ ఆ వివాహములో ఒక వరుడికి లేదా ఒక అబ్బాయి విషయంలో ప్రధానంగా చూసేటువంటివి అందాన్ని చూస్తున్నారు, ఆస్తిని చూస్తున్నారు, ఉద్యోగాన్ని చూస్తున్నారు. ఒక విషయం మీరు ఆలోచించండి, అందమైన కానీ ఆస్తి అయినా కానీ ముఖ్యంగా ఇవేవైనా శాశ్వత కాలం ఉండేవంటే ఇవేవి కాదు. ఇక మూడో విషయం ఇందులో, దేవుడు బైబిల్లో కూడా వివాహం అనేటప్పటికీ ప్రధానంగా మనం చూడవలసినటువంటి విషయాలు ఏంటో బైబిల్లో చాలా తేటగా చెప్తాడు. వాటన్నిటి యొక్క సారాంశాన్ని మాత్రమే మీ ముందు పెడుతున్నాను. మీరు అనుకుంటున్నట్టుగా అందం కాదు, అనుకున్న ఉద్యోగం కాదు, ఆస్తి కాదు. నేను చెబుతున్న ఈ లక్షణాలు ఉన్నవో లేవో చూడండి. వాటిని మీరు బేస్ చేసుకొని మీరు వివాహానికి సిద్ధపడితే మీ వివాహం అనేది 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందన్నది దేవుని ఉద్దేశం. దేవుడు చెప్పినవి ఏంటని బైబిల్లో లేదా దేవుని మాటల సారాన్ని చూసినప్పుడు మొట్టమొదటిగా చూడవలసింది, అతను విశ్వాస కాదా, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినవాడా కాదా అనేది మొదటి విషయం. అయితే రెండో విషయం, దేవుణ్ణి నమ్మిన, దేవుడి యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు. కనుక రెండవదిగా విశ్వాసై ఉండాలి మొదటిదైతే. రెండవది, ఆ విశ్వాసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడా లేదా. ఇక మూడవ ప్రాముఖ్యమైన మరొక విషయం ఏంటంటే అతను కష్టపడే స్వభావం ఉందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఆస్తి అనుకోండి, ఏదో లోకంలో ఒక సామెత చెప్తుంటారు, కూర్చొని తింటేనట కొండలైనా కరిగిపోతాయి అని ఒక లోకంలో ఒక సామెత చెప్తుంటారు. ఎంత ఆస్తి ఉంటే ఏం సుఖం, అది శాశ్వతం కాదు కదా. కానీ అదే కష్టపడేటువంటి స్వభావం ఉన్నవాడైతే, కష్టపడి సంపాదించుకోగలిగిన వాడైతే జీవితకాలం అంతా కష్టపడుతూనే ఉంటాడు, సంపాదించుకుంటూనే ఉంటాడు, భార్య పిల్లలను, కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూనే ఉంటాడు. కనుక బైబిల్ ప్రకారంగా చూడవలసినటువంటి ఈ క్వాలిటీస్ అన్నవి ఏవైతే ఉన్నాయో ఇవి కనిపించట్లేదు. లోకంలో ఉన్న వాళ్ళు అవే చూస్తున్నారు, అందాన్ని చూస్తున్నారు, ఆస్తిని చూశారు, ఉద్యోగాన్ని చూశారు తప్ప అతను విశ్వాస కాడా అని కానీ, లేదా అతను దేవుడంటే భయభక్తులు కలిగిన వాడా కాదా, కష్టపడే స్వభావం ఉందా లేదా,
ఇవి అమ్మాయికైనా వర్తిస్తాయి, అబ్బాయికైనా వర్తిస్తాయి. అమ్మాయి విషయంలో కూడా చూడవలసినది కూడా ఇవే. అమ్మాయి విశ్వాసురాలా కాదా? ఒకటి. అమ్మాయికి దేవుడంటే భయము భక్తి ఉందా? వెరీ గుడ్. అలానే కష్టపడేటువంటి స్వభావం ఉందా లేదా? అంటే తన భర్త విషయంలో కావచ్చు, రేపు పిల్లలైతే అత్తమామల విషయంలో, ఇంటి విషయంలో, వండే విషయంలో, ఇలా కష్టపడేటువంటి స్వభావం కలిగినటువంటి లేదా కష్టించే క్యారెక్టర్ కలిగినటువంటి అమ్మాయా కాదా అని ప్రధానంగా ఈ మూడింటిని ఆధారం చేసుకొని, ఒకవేళ వివాహాలే జరిగితే ఆ వివాహాల మధ్య సమస్యలు ఉండవు, ఆ వివాహాలు కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి అవసరత ఉండదు. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో, దేశంలో భార్యాభర్తలకు సంబంధించి కేసులకు సంబంధించిన ఇవే ఎక్కువగా ఉన్నాయంటే ప్రధానమైన కారణం ఇవే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వివాహ వేదికగా మీకు చెప్పాలనుకున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం ఒకటే. వివాహ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి, లేదా భార్యాభర్తల బంధం చాలా బలంగా ఉండాలి అని అంటే బైబిల్ యొక్క ఫార్ములాస్ లేదా బైబిల్ చెప్పిన సూత్రాలు పాటించగలిగితే చాలు. బైబిల్లో ఒక మంచి మాట మీకు చూపించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 119వ కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో 24వ వచనాన్ని మీరు చూడగలిగితే, 119వ కీర్తన 24వ వచనంలో, నీ శాసనములు లేదా నీ మాటలు. ఒక భక్తుడు దేవుడితో మాట్లాడుతున్న మాట, దేవా నీ శాసనములు అనగా నీ ఆజ్ఞలు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అన్నాడు. అంటే ఒక వ్యక్తిగానైనా, కుటుంబంగానైనా, భార్యాభర్తలుగానైనా మనం అందరము కూడా, మన కుటుంబాలు, భార్యాభర్తల దాంపత్యం సుఖముగా సంతోషముగా ఉండాలి అని అనుకున్నప్పుడు మన మధ్య మనమంతా కూడా పాటించవలసిన, గైకొనవలసినది ఆ దేవుని మాటలు అన్నట్లుగా ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. మరొక్కసారి ఆ మాట చూద్దామా? నీ శాసనములు నాకు సంతోషకరములు. కొన్ని సందర్భాలలో సమస్య ఎక్కడ ప్రారంభమవుతుంటుందంటే భార్యాభర్తల మధ్య మీకు బాగా తెలుసు. నా మాటే వినాలనో లేకపోతే నాదే నెగ్గాలనో పంతం అన్నది చాలా సందర్భాలలో భార్యాభర్తల మధ్య మనం చూస్తుంటాం. అంటే నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పినట్లుగానే వినాలి అనే ఈ పంతం లేదా ఈ ఈగోస్ అన్నవి ఏవైతే ఉన్నాయో ఇవి కూడా భార్యాభర్తల బంధం పాడవటానికి కారణమవుతుంది. అందుకే నీది నాది అనేది పక్కన పెట్టి ఇరువురు కలిసి దేవుడు ఏం చెప్పాడు అన్న విషయాన్ని ముందు పెట్టుకున్నారనుకోండి, సమస్య ఉండదు కదా. అక్కడ భార్యగా నాదే నెగ్గాలి అనేటువంటి ఆలోచన కంటే, భర్తగా లేదు నేను భర్తని కదా అని నా మాటే నువ్వు వినాలి అనేటువంటి దానికంటే కూడా ఇరువురు కూడా ఒక అవగాహనకు వచ్చి మనిద్దరము కూడా దేవుని మాటకు విలువనిద్దాం, ఈ విషయంలో దేవుడు ఏం చెప్పాడు అని దేవుని మాటకు అక్కడ విలువ ఇవ్వగలిగితే సంతోషం, సమాధానం అనేది అక్కడ ఏర్పడుతుంది అన్నది ఈ మాటల్లో మనం చూస్తున్నాం. అందుకే నీ మాటలు, నీ ఆజ్ఞలు, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి అన్నాడు. ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, వివాహము చేసుకోబోతున్నా లేదా వివాహము ద్వారా ఒక్కటవుతున్నా వేదిక మీద ఉన్న వారే కానివ్వండి, ఇప్పటికే వివాహమైన వారు కావచ్చు, పిల్లలు కలిగిన వారైనా కావచ్చు, భార్యాభర్తలుగా దయచేసి ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా మీకు ఆలోచనకర్తలుగా ఉండవలసింది మనుషులు కాదు. ఎందుకంటే
భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు సహజంగా మనం చూస్తే భార్య వైపు ఉన్న వాళ్ళంతా కూడా భార్యకు సపోర్ట్గా మాట్లాడతారు, అది మనం చూసేదే. అలానే భర్త వైపు ఉన్న వాళ్ళంతా నా కొడుకు అంటాడు, మా అన్న అంటాడు, రకరకాలుగా వీళ్ళు కూడా ఎంతసేపు తనకు సపోర్టర్స్గా మారిపోతారు. మనకు తెలియనిది ఏముంది చెప్పండి. అందుకే అక్కడ వారిని మనం ఇన్వాల్వ్ చేయటం వలన ఏమవుతుంది అని అంటే సమస్య ఇంకా పెరిగి పెద్దదైపోతుంది, సమస్య జటిలమైపోతుంది. సమస్య పరిష్కారం కాకపోగా సమస్యను ఇంకా మరింత పెద్దగా చేసుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే అంటున్నాడు, మీకు సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలుగా మీ సమస్యకు ఆలోచనకర్తలుగా లేదా ఆలోచనకర్తగా ఉండవలసింది మీ చేతిలో ఉన్న వాక్యమే. ప్రతి సమస్యకు పరిష్కారము దేవుడు. దేవుడికి పరిష్కారము చెప్పలేని, పరిష్కారము కాని సమస్య ఏముంటుందని మనం అనుకుంటాం చెప్పండి. దేవుడు అనగానే ఆయన సర్వజ్ఞాని. దేవుడు అనేటప్పటికీ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అంత గొప్పవాడిగా దేవుణ్ణి మనం ఆలోచిస్తున్నప్పుడు భార్యాభర్తలుగా మధ్య వచ్చిన ఒక చిన్ని సమస్యకు ఇరువైపుల వాళ్ళని పిలవడం ఎందుకు, వారిని కూర్చోబెట్టడం ఎందుకు, ఆ సమస్యను ఇంకా పెద్దగా చేసుకోవటం ఎందుకు? అసలు పెద్ద మనుషులు అంటారు, కేసులు అంటారు, అక్కడ దాకా అవసరం లేదు కదా. ఇరువురు కూడా వాక్యాన్ని లేదా దేవుణ్ణి ఆలోచనకర్తగా పెట్టుకోగలిగితే మీ ఇద్దరి మధ్య సమాధానం ఉంటుంది, మీ ఇద్దరి మధ్య సంతోషం ఉంటుంది అన్నది ఇది ఒకనాడు భక్తుడైన దావీదు గారి యొక్క ఆలోచన మన ముందు పెట్టాడు. దీన్ని ఆచరించే వాళ్లకు ఆనందమే, ఆచరించరు అనుకున్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. అదే 119వ కీర్తనలో ఇంకొక మాట కూడా చూసి ముగించుకుందాం. అదే 119వ కీర్తన 144వ వచనంలో కూడా 119వ కీర్తన 144వ వచనంలో నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము అన్నాడు. చూడండి, ఆయన నీ శాసనములు, దేవుని మాటలే శాశ్వతమైన నీతి గలవి. దయచేసి దేవుని మాటను మీరు నమ్మండి, దేవుని మాటలను మీరు బలంగా నమ్మండి, దేవుని మాటల మీద మీరు ఆధారపడండి. భక్తుడు ఒకటే చెప్పాడు, నీ మాటలే శాశ్వతమైన నీతి గలవి అన్నాడు. మీకు నీతి దొరకాలి అంటే యథార్థత, సమాధానం అన్నది దేవుని మాటల్లో తప్ప మనుషుల మాటల్లో మనకు కనపడదు. మీకు తెలియంది ఏమీ కాదు. సమాజంలో మీరు చూస్తున్నది, అలానే మీ జీవితంలో మీ అనుభవాలు కూడా మీ కళ్ళ ముందు కనబడుతుంటాయి. మనుషులు ఎప్పుడు కూడా పక్షపాతులే, కానీ పక్షపాతము లేనివాడు అంటూ ఒకే ఒక్కడు, ఆయనే పరలోకంలో ఉన్న దేవుడు. అందుకే ఆ దేవుడి గురించి బైబిల్లో రాయబడిన మాట మీకు తెలియంది కాదు, పక్షపాతము లేనివాడు అన్నాడు దేవుడు. అందుకే దేవుని మాటలు శాశ్వతమైన నీతి గలవి అన్నాడు. కనుక ఒక భార్యగానైనా భర్తగానైనా లేదా ఇరువురుగా మీ మధ్య మీలో వచ్చే ప్రతి విధమైన సందేహానికి, సమస్యకు దేవుని మాటలే సమాధానము అని, పరిష్కారము అని, దేవునికి దేవుని మాటలకు మీరు విలువ ఇచ్చినంత వరకు మీ మధ్య ఎప్పటికీ భేదాభిప్రాయాలు, మీ మధ్య మనస్పర్ధలకు మీరు విడిపోవటానికి ఆస్కారమే ఉండదు. మీరు అనేక జంటలకు, అనేక కుటుంబాలకు ఒక చక్కని మాదిరికరమైనటువంటి దంపతులుగా, కుటుంబాలుగా మీరు ఎప్పుడూ ఉంటారు. ఎప్పటి వరకు దేవుని మాటకు మీ జీవితాలలో, మీ దాంపత్యంలో చోటిచ్చినంత వరకు, మరలా చెప్తున్నాను, భార్యాభర్తలుగా మీ ఇద్దరి మధ్య దేవుని వాక్యానికి, దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చినంత వరకు మీ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి కానీ, మీ ఇరువురు విడిపోవటానికి కానీ ఆస్కారం ఉండదు. మీ ఇద్దరి మధ్య ఎప్పుడైతే వాక్యం దూరం అవుతుందో, వాక్యాన్ని ఎప్పుడైతే దూరం పెట్టడం ప్రారంభిస్తారో మీ మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరం కాస్త శాశ్వతమైన దూరానికి దారితీస్తుంది. ఇది ఈ సమయంలో ఒక దైవజనుడిగా,
దేవుని వాక్యాన్ని బట్టి వివాహం చేసుకున్న భవిష్యత్తులో చేసుకోవాలనుకునే వాళ్ళందరి కొరకు దేవుని పక్షాన దేవుని సేవకుడిగా మీ ముందు నిలవబడి నేను చెబుతున్నటువంటి ఒక మాట, ఒక సలహా అనుకుంటారో, ఒక సూచనే అనుకుంటారో, లేదా ఇది ఒక ఆజ్ఞ అనుకుంటారో, అభిప్రాయమే అనుకుంటారో, అది మీ ఇష్టం. ఆరోగ్యం బాగోలేదు, రాలేని పరిస్థితి అయినా కేవలం తమ్ముడు ప్రవీణ్ ఎప్పుడో నేను వేరే దేశంలో ఉంటుండగా ఖచ్చితంగా రావాలి అని తను కోరుకున్న కోరికను బట్టి మీరు వచ్చి అలా కనిపించినా చాలు అని తమ్ముడుకున్న ఆశను బట్టి వచ్చాను. ఇబ్బందిగా ఉన్న మీ మధ్య నిలబడి చెప్పాలనుకున్నటువంటి ఒక చక్కటి విషయాన్ని మీ ముందు పెట్టాను. మీరందరూ కూడా వినండి, ఆలోచించండి. భార్యాభర్తలుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా మీ కుటుంబాలు చల్లగా ఉండాలి, దేవుని దీవెనలకు ఎప్పుడూ పాత్రులుగా ఉండాలి, అనేక కుటుంబాలకు మీరు దీవెనకరంగా ఉండాలి. అలానే మీరందరూ కూడా వెళుతూ ఈరోజు ఒక్కటవుతున్నటువంటి ఈ జంటను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కోసం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశపడుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.